నేను దుబాయ్‌లో 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నేను ఎందుకు పనిచేస్తున్నానో నాకు కూడా తెలవదు. 8 సంవత్సరాల నుంచి. నేను ఏదైనా సాధించినానంటే ఇంకేం సాధించలేదు. ఏమైనా సంపాదించినా అంటే ఇంకా ఏం సంపాదించలేదు. నేను ఎందుకు పని చేస్తున్నానో కూడా నాకు తెలవది. 8, 9 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 2017 ఎండ్‌లో వచ్చా నేను. సో, ఇప్పుడు 2026 నడుస్తుంది. సో, ప్రెజెంట్ ఇప్పుడైతే వారం వల్ల డ్యూటీ కూడా లేదు. సో, ఇట్స్ ఫైన్. కైండ్ ఆఫ్ వెకేషన్ లెక్కనే అయిపోయింది ఇది. పర్లేదు. కానీ నేను దుబాయ్‌లో ఎందుకు పని చేస్తున్నా? అసలు నేనేం ఇట్లనేనా ఇంకా? ఇట్లనే కూలీ పని చేసుకొని ఉండాలా? నేను ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అంటే నా లైఫ్‌లో సోషల్ మీడియాని ఎంత ఇగ్నోర్ చేసినంటే ఎందుకు యూట్యూబ్ చేయలేదు? ఎందుకు ఇన్‌స్టాగ్రామ్ చేయలేదు? ఎందుకు ఫేస్‌బుక్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయలేదు? ఇదే నా లైఫు? మీరు కూడా మీ లైఫ్‌లో నచ్చింది మాత్రం చేయకండి. నచ్చింది చేయమని చెప్పను నేను. అప్పుడు అట్లా చెప్తే మీరు చాలా ఖరాబ్ అయిపోతారు. ఏదో ఒక వర్క్ నేర్చుకోండి. చదువుకోండి. సొల్లు చెప్తే ఎవడు వినడు ఇప్పుడు. చదువుకోనంటే ఎవ్వడు చదువుకోడు. అమ్మాయిలు వెంట తిరుగుతారు. ఇట్స్ ఫైన్. అమ్మాయిలు వెంట తిరగండి. లవ్ చేయండి. అందరం వేసేదే. ఈ ఏజ్‌లో ఈ ఏజ్‌లో పని చేసేది ఆ ఏజ్‌లో పని ఈ ఏజ్‌లో పని చేసేది ఆ ఏజ్‌లోనే చేస్తే బాగుంటుంది. కానీ ఎందుకు? నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. నీకంటూ మీ అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళని ఎవడు చూస్తాడు? ఇదేనా లైఫ్? ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. లైఫ్ అంటే ఇదేనా? నీకంటూ నువ్వు బతికేస్తేనే అయిపోతుందా? నీ వెనక మీ అమ్మ, మీ నాన్న, నీ చెల్లె, అది కూడా ఆలోచించాలా? ఏదో ఏజ్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారని ఎంజాయ్ చేసుకుంటూ పోయినావు అనుకో, లాస్ట్కి నాలాగానే గుడిసిపోతావు. నేను గుడిసిపోయినా అని మాత్రం ఒప్పుకోలేను. కానీ నేనంటూ లైఫ్లో మొత్తం వర్క్ చేసి ఇంత ముందుకైనా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకు అరౌండ్ 7 months అవుతుంది. అయినా నాకు మోటివేషన్ వస్తలేదు. ఇప్పుడు బయటకు పోతే వీడియో తీసి వద్దామంటే నేను వీడియో తీయలేకపోయినా బయట. సిగ్గుపడి లోపలికి వచ్చి ఇగో ఈ బ్యాక్గ్రౌండ్లో వీడియో తీస్తున్నా. నాకే సిగ్గు అనిపిస్తుంది నాకు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంట్లో సక్సెస్ ఒకేసారి అయిపోవు. సక్సెస్ మెల్లగా అవుతావు. కానీ ఇంట్లో ఏ పని లేకుండా ఉట్టిగానే అన్నం ఎలా తినాలనిపిస్తుంది నీకు? ఈ చేయితోని ముద్దెలా అవుతుంది నీకు లోపలికి? ఆ? పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీకు? తాగనీకి, తిననీకి, సిగరెట్ ఊగుపనీకి, బీర్ తాగనీకి, పార్టీలు చేయనీకి, బర్త్డే సెలబ్రేషన్ చేయనీకి, ఇవన్నిటికీ డబ్బులు వస్తుంది మీకు. చాలామందికి అడుగుతున్నాను, యూత్కే అడుగుతున్నా. స్పెషల్లీ ఈ వీడియో చాలామందికి రీచ్ కాదు. బట్ ఇన్ కేస్ ఇవన్నిటికి మీకు డబ్బు ఎలా వస్తుంది? నేను నెలకి 70-80 వేలు సంపాదిస్తున్నా, నా దగ్గర పైసలు ఉండలేవు. అలాంటిది నువ్వు ఇంటికాడనే ఖాళీగా ఉండి ఇంత ఎంజాయ్ చేస్తున్నావు అంటే అది ఎలానో నాకు ఇప్పుడు దాకా రియలైజ్ అయితే అవ్వట్లేదు. నేను 1,00,000 సంపాదించేటోనే నా దగ్గర పైసలు ఉంటాయి. అలాంటిది నువ్వు ఇంటికాడ పార్టీలు, షికార్లు ఇవన్నీ చేసుకుంటుంటున్నావు. నీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. నీకంటూ ఏమి లేదు. ఏదో ఉన్నామా, తిరిగినామా, లోకమంతా తిరిగేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చినామా, తిన్నామా, పన్నామా, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినామా, అంతేనా లైఫ్? ఇదేనా లైఫ్ యాక్చువల్లీ? చెప్పండి, నాకు కామెంట్లో చెప్పండి. ఘోరంగా తయారవుతారు ఇంటికాడ కొంతమంది. అయితే కొంతమంది స్పెషల్లీ ఘోరంగా తయారవుతారు. వర్క్ లేదు, ఏం లేదు, తినుడు తాగుడు. చాలా మందిని చూసిన నేను. చాలా మందిని మా ఊర్లో, పక్క ఊర్లోనైనా, సిటీలోనైనా. ఎవ్వడికి అసలు వాడు ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు. ఒక వర్క్ నేర్చుకోరు, ఏం నేర్చుకోరు. తిరుగుడు, తాగుడు. ఇట్లయితే ఎలా? మీ ఇంట్లో ఎలా ఉండబుద్ధి అవుతుందిరా బాబు? ఆ ఇంట్లోకి వచ్చి తిని మళ్ళీ బయటకి ఎట్లా పోతురు? ఇంట్లో తిండి ఎట్లా పోతుంది మీకు?